ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ నుంచి ఒక ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఇక ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2017లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. ఈ కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీళ్ళు. అలాగే దీనికి ఎలక్ట్రిక్ వెహికల్స్కు కావాల్సిన కాంపోనెంట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అంటే బ్యాటరీ ప్యాక్స్, మోటార్స్ అండ్ వెహికల్ ఫ్రేమ్స్ ఇలాంటివి. ఆగస్టు 2021లో ఈ కంపెనీ వచ్చేసి కొత్తగా 7 ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేసింది. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి 2021 నాటికి రెవెన్యూ వచ్చేసి 106 కోట్లు, మార్చి 2022 నాటికి 456 కోట్లు, మార్చి 2023 నాటికి 2782 కోట్లు, మార్చి 2024 నాటికి 5243 కోట్లు. సో రెవెన్యూలో ఇయర్ బై ఇయర్ గ్రో అనేది చాలా ఎక్కువగానే ఉంది. అయితే ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2021 నాటికి -199 కోట్లు, మార్చి 2022 నాటికి -784 కోట్లు, మార్చి 2023 నాటికి -1472 కోట్లు, మార్చి 2024 నాటికి -1184 కోట్లు. సో ఇక్కడ రెవెన్యూ ఎంత పెరిగిందో ప్రాఫిట్ అయితే అంత మైనస్ అనేది నెగిటివ్గా పెరుగుతూ వచ్చింది. నెగిటివ్ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹72 నుంచి 76 పర్ షేర్ అనేది ఉంది. లాట్ సైజ్ వచ్చేసి 195 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 6155 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 2, 2024. ఐపీఓ క్లోజ్ వచ్చేసి ఆగస్టు 6. అలాట్ అయిన వాళ్ళకి అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 7. రీఫండ్ అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి ఆగస్టు 8న రీఫండ్ అవుతుంది. అలాగే అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి ఆగస్టు 8న క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 9. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.